స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్యతో పాటు మరికొంతమంది వికలాంగులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ పనిచేయడానికి పనికిరారని, వారికి శారీరకంగా పని చేయలేరు, ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని, పోలీసు ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. అగౌరవపరిచినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉండి గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న పోస్టులో ఉండి ఒక ఐఏఎస్ అధికారి వికలాంగులను అగౌరవపరచడం స్మితా సబర్వాల్కు మరి మంచిది కాదని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నాం. నిజంగా వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని, వారికి శరీరం సహకరించదని, ఫీల్డ్ ఉంటుందని మరి వికలాంగులను అవహేళన చేసినటువంటి మరి స్మితా సబర్వాల్ను వెంటనే విధుల నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులకు కాళ్ళు లేనోళ్ళు, మరి కళ్ళు లేనోళ్ళు ఈరోజు కనీసం బయటికి వచ్చి సమాజంలో మేము ఇట్లా ఒకరిగా భావిస్తున్న క్రమంలో ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా వికలాంగులను కించపరచడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే తన్ను సస్పెండ్ కాదు, వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని మరి టర్మినేషన్ చేయవలసిన అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వానికి